సకల శాఖల మంత్రి సైలెంట్ అయిపోయారు. నేను మాట్లాడేది నారా లోకేష్ గారి గురించి. మనందరికీ తెలుసు, నారా లోకేష్ గారు తన శాఖలోనే మాత్రమే కాదు, మిగతా మంత్రుల అన్ని శాఖల్లో కూడా వేలు పెట్టడం అన్నది మనందరం చూస్తాము. ఇది మనందరికీ చాలా తెలిసిన విషయం. కాకపోతే కొన్ని రోజుల నుంచి నారా లోకేష్ గారు సైలెంట్ అయిపోయారు. ఎక్కడా కనిపించట్లేదు, ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. మరి నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పేసి సోషల్ మీడియా అన్నది కోడై కూస్తున్నది. కొంతమంది ఆయన హైదరాబాద్ వెళ్ళిండు అని చెప్పేసి చెప్తున్నారు, కొంతమంది ఆయన అసలు అబ్రాడ్కి వెళ్ళిపోయిండు, దేశంలోనే లేడు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఏది నిజమో నాకైతే తెలియదు. కానీ నిన్న అంటే మొన్న జరిగినటువంటి తిరుపతి లాంటి సంఘటనలో కూడా లోకేష్ గారు కనిపించకపోవడం అన్నది నిజంగా చాలా దారుణం. మనందరికీ తెలుసు, వైసీపీ నేతల్ని తొడలు కొట్టి మరీ తిట్టడం అన్నది లోకేష్ గారికి అలవాటు. సరే, అపోజిషన్లో ఉన్నప్పుడు అప్పటి పాలకపక్షమైనటువంటి వైసీపీని తిట్టిరు. ఇప్పుడు వైసీపీ అపోజిషన్లో ఉన్నా కూడా సేమ్ తిట్లు కంటిన్యూ చేస్తున్నారు. అది వేరే విషయం. కానీ ప్రజలకి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ఒక మంత్రిగా, కాబోయే భవిష్యత్తు ముఖ్యమంత్రిగా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి, కాబోయే భవిష్యత్తు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా ఆయన ఇక్కడ ఉండుంటే బాగుండేది. కానీ విషయం ఏంటి అంటే, ఆయన హైదరాబాద్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు టైము. అదీ కాకుండా ఎవరికి చెప్పకుండా ఆయన అబ్రాడ్కి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలామంది ట్వీట్లు పెడుతుంటే, ఆయనకి అనుకూలమైనటువంటి కొంతమంది లేదండి, ఆయన అబ్రాడ్ వెళ్ళింది ఎందుకు అంటే అక్కడ కొన్ని సంస్థలతో ఆయన ఒప్పందాలు చేసుకోనికి ఆయన వెళ్ళిండు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి సంఘటనలు. కాకపోతే కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడు కూడా నారా లోకేష్ గారు ఉండలేదు. మీ అందరికీ తెలుసు, తుఫాను వచ్చినప్పుడు 2024 ఆగస్టు చివరి నెలలో, సెప్టెంబర్ మొదటి వారంలో తుఫాను వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఆ సమయంలో కూడా నారా లోకేష్ గారు ఫీల్డ్లో కనిపించలేదు. ఆయన ట్వీట్లు చేశారు, అది వేరే విషయం, అది వేరే సంగతి. కానీ చంద్రబాబు నాయుడు గారు కనిపించారు. ఒక రకంగా చూడాలి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం అక్కడక్కడ కనిపించేటట్టు చేశారు. కానీ ఎక్కడా కూడా నారా లోకేష్ గారు కనిపించట్లేదు. ఇప్పుడు తిరుపతి సంఘటన, ఇంత పెద్ద సంఘటన జరిగితే 6 చనిపోతే 48 మంది హాస్పిటల్ పాలైతే ఫ్రంట్ ఫుట్లో ఉండి ముందుండి మొత్తం అక్కడ చూసుకోవడం మానేసి లోకేష్ గారు అసలు కనిపించడం అన్నది లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే ఇందాక నేను చెప్పిన కారణాలు. ఇక ఇదొక్కటే కాదండి, మీరు తుఫాన్ గురించి అండ్ మొన్న తిరుపతి సంఘటన కాదు, వేరే సంఘటనలో కూడా లోకేష్ గారు కనిపించట్లేదు. ఉదాహరణకి ఆగస్టు 21న అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ప్రమాదంలో మొత్తం 18 మంది చనిపోయారు. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ప్రమాదం వేళ కూడా లోకేష్ గారు ఎక్కడ కూడా కనిపించలేదు. అది కాకుండా సెప్టెంబర్ వరదలు మనందరికీ తెలిసి, ఇందాక చెప్పిన నేను 66 మంది దాదాపు అక్కడ, అప్పుడు కూడా లోకేష్ గారు కనిపించలేదు. అది కాకుండా తిరుపతి, ఇందాక చెప్పినట్టు తిరుపతి సంఘటనలు కూడా ఎక్కడా లోకేష్ గారు కనిపించలేదు. అండ్ అది కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో చాలామంది వైసీపీ నాయకులని, నిర్దోషులని చంపడం జరిగింది, వాళ్ళ మీద దాడులు జరిగినాయి. ఆ టైంలో కూడా ఎక్కడా లోకేష్ గారు కనిపించలేదు. అది కాకుండా శాంతి భద్రతల విషయంలో దాదాపు 100 మంది మహిళల ప్రాణాలను తీసేస్తే ఆంధ్రప్రదేశ్లో, అక్కడ కూడా లోకేష్ గారు కనిపించలేదు. అసలు దీని గురించి లోకేష్ గారు మాట్లాడిన దాఖలాలే లేవు. ఎందుకు నేను ఈ విషయాలన్నీ ఈరోజు చెప్తున్నా అంటే, ఎప్పుడైతే ఒక సంక్షోభం అన్నది వస్తుందో, ఎప్పుడైతే రాష్ట్ర ప్రజలకి ఒక కష్టం అన్నది వస్తుందో, ఆ సమయంలో నాయకుడు ముందుండాలి. ముందున్నవాడే అసలైన నాయకుడు. కాకపోతే సంక్షోభం వచ్చిన ప్రతిసారి లోకేష్ గారిని మనందరం భూతద్దం పెట్టుకొని వెతకవలసి వస్తుంది. అంటే దీనికి కారణం ఏంటి? ఇక అసలు విషయానికి వస్తే, లోకేష్ గారి గురించి ప్రస్తుతం ఒక ఏమంటారు, ఒక న్యూస్ అన్నది నెట్లో, ఆన్లైన్లో ఉంది. చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. ఏంటి అంటే, లోకేష్ గారు త్వరలో కాబోయే ముఖ్యమంత్రి, దానికి సంబంధించి లోకేష్ గారు ఆయన తయారీలో ఆయన చేసుకుంటున్నాడు, ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అందుకే ఆయన అవైలబుల్గా ఉండలేడు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. రాజకీయంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ఇది కరెక్ట్ సమయం కాబట్టి, 135 సీట్లు టీడీపీ పార్టీకి వచ్చినాయి కాబట్టి, మళ్ళీ భవిష్యత్తులో 135 సీట్లు వచ్చే అవకాశం అన్నది చాలా అంటే చాలా తక్కువ, ఆల్మోస్ట్ లేదు. కాబట్టి ఈ సమయంలోనే లోకేష్ గారిని ముఖ్యమంత్రి గద్దెక్కిచ్చేస్తే పని అయిపోద్ది అని చెప్పేసి గ్రౌండ్లో ఆయన ఆ విషయం మీద వర్క్ చేస్తున్నాడు అని కూడా చాలామంది ఈ విషయం అన్నది చెప్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక నాయకుడు
ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులలో ముందుండాలి, ప్రజల ముందు కనిపించాలి. కనిపించకుండా పోతున్నటువంటి లోకేష్ గారిని నిజంగా మనందరము దొరకబట్టాలి. ఎందుకు దొరకబట్టాలి అంటే ఆయన, నేను ఇందాకే చెప్పిన సకల శాఖల మంత్రి ఆయన. మనందరికీ తెలుసు, హోమ్ మినిస్ట్రీలో ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా వేరే ఏ మినిస్ట్రీలలో ఏదన్నా రెవెన్యూలో ఉన్నా, అందులో ఉన్నా, ఇందులో ఉన్న అన్ని విషయాలలో లోకేష్ గారు కలగజేసుకొని మరి ఆయన పనిచేస్తారు. కాబట్టి ఆయన శాఖని ఆయన పట్టించుకుంటాడా లేదా అన్నది దేవుడి కనుక, కానీ మిగతా అందరూ మంత్రుల శాఖల్ని ఆయన పట్టించుకుంటాడు. కాబట్టి తప్పకుండా లోకేష్ గారు గ్రౌండ్లో ఉండాలని చెప్పేసి, అందరి ప్రజలకి కనిపించాలని చెప్పేసి నేను కూడా ఆకాంక్షిస్తున్నా. ఇట్లాంటి పరిస్థితులు, మొన్న జరిగినటువంటి పరిస్థితి అనేది నిజంగా దారుణము. కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసినాయి. ఆ పరిస్థితి చూస్తే 6 పాపం, అందులో 5 మహిళలు, అంటే నిజంగా దారుణము. ఇట్లాంటి పరిస్థితుల గురించి లోకేష్ గారు మాట్లాడకపోవడము, అదీ కాకుండా సమ్ గేమ్ చేంజర్ అని చెప్పేసి ఒక సినిమా, ఆ సినిమా చూస్తూ ఎవరైతే వెళ్తూ ఇద్దరు చనిపోయారో వాళ్ళు, మణికంఠ అండ్ చరణ్, 2 అబ్బాయిలు యంగ్, వాళ్ళు చనిపోయినప్పుడు కూడా లోకేష్ గారు అసలు దాని గురించి పట్టించుకున్నారా, ట్వీట్ చేశారా లేదో నాకు తెలియదు, కానీ ఎక్కడ ఆయన నుంచి ఎట్లాంటి న్యూస్ అనేది రాలేదు. ఇట్లాంటి విషయాలలో మాట్లాడకపోతే ప్రజల దగ్గర నమ్మకం అన్నది సడలుతుంది. కాకపోతే ఈరోజు ఈ వీడియోలో నేను ఒక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. భవిష్యత్తులో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా, ఒక సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి అవ్వగలరు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఈ ప్రశ్నకి తప్పకుండా కమెంట్ రూపంలో సమాధానం చేయండి, చెప్పండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ వీడియోని ఒక లైక్ చేసి తప్పకుండా వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ పంపించండి. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.